మరియమాత పూజిత మాసము 31వ దినము. అంశము: మనము ఒక్కొక్కరము దేవమాతకు ఒప్పగించుకొనవలెను. మొదటిది, దేవమాతకు ఒప్పగించుకొనుట అనగా నేమి. రెండవది, దేవమాతకు మనల్ని ఒప్పగించుకొనుటకు మనమేమి చేయవలెను. మూడవది, అందువలన మనకు కలిగెడు ప్రయోజనమేమి. మొదటిది, దేవమాతకు ఒప్పగించుకొనుట అనగా నేమి. ప్రతి ఒక్కడూ తనను తాను మరియమాతకు ఒప్పగించుకొనుట మరియమాతకు ప్రీతికరముగాను మనకు ప్రయోజనకరముగాను ఉండవలెను. కేవలం చిలుక పలుకుల వలె నోటి మాటలతో మాత్రమే కాక దృఢమైన మనస్సుతోనూ భక్తిపూరిత ప్రేమతోనూ మనమామెకు సంపూర్ణ హృదయముతో నొప్పగించుకొనవలెను. మరియు దేవుడు మనకు ప్రసాదించిన బుద్ధి బలమును, శరీర బలమును, తలంపులను, కోరికలను, కడకు మన పనులను, మాటలను కూడా ఆ మాతకు ఒప్పగించుకొనవలెను. అంతేకాక మనము ఆమె జ్ఞానపుత్రుల వలె, ఆమె స్వంత ప్రజల వలె, సేవకుల వలె, దాసుల వలె ఉండి ఆమె ప్రీతి చొప్పున మనలను నడిపింపుమని, పరిపాలింపవలెనని ఆమెను ప్రార్థింపవలెను. పరిశుద్ధ దేవమాత మీ దివ్యకుమారునికి నీకును మమ్మును ఒప్పగించుకొని ఆయన కొరకు మీ కొరకును జీవించి మీకు ప్రీతిగా నడుచుకొనుట మాకెంత భాగ్యము. రెండవది, దేవమాతకు మనలను ఒప్పగించుకొనుటకు మనమేమి చేయవలెను. మనలను దేవమాతకు ఒప్పగించునప్పుడు మనము తీర్చవలసిన అప్పులను చక్కగా పరిశీలించి చూతము. మనము పరలోక భూలోక రాణి అయిన కన్య మరియమ్మ గారి బిడ్డలము. సేవకులమై ఉండుట వలన మన జీవితకాలమంతయు దేవమాతను తగిన భక్తితో సేవించుట అవసరము. అంతటను ఆ మాత యొక్క మహత్వమును ప్రసిద్ధము చేసి మానవులందరూ ఆమెకు సేవ చేయునట్లును, ఆమెకు తగిన స్తుతి స్తోత్రములు చెల్లించునట్లును ప్రయత్నించవలెను. మరియు ఆమెను వెంబడించి ఆమె యొక్క పుణ్యములను అనుసరించుటే తన్ను తాను దేవమాతకు ఒప్పగించుకొనుట యగును. ఇట్టి అప్పులను చెల్లించుటకు మనకు మనస్సును శక్తియు కలదో లేదో మొదట విచారించి చూడవలయను. 3. అందువలన మనకు కలిగేడి ప్రయోజనమేమి. మనలను దేవమాతకు ఒప్పగించుకొనుట చేత వచ్చెడు జ్ఞాన ప్రయోజనములను గూర్చి భక్తిగల పుణ్యాత్ముడొకడు ఇట్లు రాసెను. దేవమాత ఎడల ప్రేమ లెక్కలేని మేలులను రప్పించును. ఆ పరమరాణి ఎడల భక్తి చేత దరిద్రులు ధనవంతులగుదురు. వ్యాధిగ్రస్తులు తమ వ్యాధిని కుదుర్చు ఔషధమును, బుద్ధిహీనులు బుద్ధి సంపదను, బలహీనులు ధైర్యమును, దుఃఖించువారలు ఉపశమును, బాధపడువారు ఓదార్పును, క్లేశపడువారు నెమ్మదియు, పాపాత్ముల మనస్సు తిరుగుటకు వరప్రసాదము, సత్పురుషులు తమ మంచి నడవడియందు నిలకడను పొందుదురు. ఈ పరిశుద్ధ కన్య యొక్క ఉపకారములను పొందలేని వారు లేరు. భూలోకమంతయు ఆమె యొక్క కృపతో నిండి ఉన్నది. ఆమె యొక్క నిర్మల హృదయము పరిశుద్ధమైనదియు కృపగలదై ఉండుట చేత ఆమె మనలను ఆదరించి కాపాడుటకు ఆతురపడుచుండెను. ఆమె కృపగల హృదయము నుండి ఒక ఇంకని చలమ నుండి వచ్చు నీటి ధారల వలె లెక్కలేని మేలులు సమస్త మానవుల మీద దిగుచున్నవి. ఆ పరమరాణి అందరి మీద ఇట్టి కృపగలదై ఉండ తమ్ము తాము ఆమెకు ఒప్పగించుకొని వారలు పొందబోవు జ్ఞానవరములు ఇన్ని అన్నీ అని వర్ణింప తరము కాదు. అద్భుతము. క్రీస్తువులు తురుష్కులతో యుద్ధము చేసి దేవమాత సహాయమున విజయము సాధించిన విధమును 23వ దిన పఠనమందు వివరించితిమి. అందుకై దేవమాతకు కృతజ్ఞత గౌరవములతో పాపుగారు దేవమాత ప్రార్థనకు క్రీస్తువుల యొక్క సహాయమా అను బిరుదును చేర్చెను. గడచిన శతాబ్ది ప్రారంభమున క్రీస్తువుల సహాయమాత పండుగను ప్రతి సంవత్సరము కొనియాడునట్లు పోపుగారు ఆదేశించిరి. ఎందుకనగా ఆ కాలములో నెపోలియన్ చక్రవర్తి ఫ్రాన్స్ దేశము నేలుచుండగా ఆయన చేసిన రాజాజ్ఞలు మన పోపు గారికి నచ్చలేదు.
అందుచే పోపుగారు నెపోలియన్ చక్రవర్తి యొక్క ఆజ్ఞలను కొన్నిటిని తిరస్కరించి వాటికి లోబడలేదు. అప్పుడు ఆ చక్రవర్తి పోపుగారిని బలవంతముగా తన ఆజ్ఞలకు లోబరుచుకొనవలెనని పట్టుపట్టెను. చక్రవర్తి ఆజ్ఞ ప్రకారము భటులు ఒక రాత్రి పోపుగారి భవనమును చుట్టముట్టి బలవంతముగా ఆయన నిద్రించు గదిలో ప్రవేశించి వారిని పట్టుకొని రోము నుండి తీసుకొని వెళ్ళిరి. భటులాయనను 3 చోట్ల చెరసాలలో బంధించిరి. నెపోలియన్ చక్రవర్తి తొలుత తీయని మాటలతో పోపుగారిని లోబర్చుకొన ప్రయత్నించెను. లాభము లేకపోయెను. తరువాత నెపోలియన్ చక్రవర్తి పోపుగారిపై కోపించి క్రూర పద్ధతులను ఉపయోగించి పాపుగారిని లోబరుచుకొన ప్రయత్నించెను. మేత్రానులెవరు గాని పోపుగారితో సంభాషించకూడదని శాసించెను. పోపుగారికి వచ్చు ఉత్తరములన్నీ చక్రవర్తియే తీసుకొని చదివి పాపుగారికి ఇవ్వకుండిరి. పోపుగారి వద్ద ఎలాంటి జప పుస్తకము కూడా లేకుండా చేసిరి. కానీ పోపుగారు చలించలేదు. దేవమాతపై తన నమ్మకముంచి అందరినీ పిలిచి దేవమాత ఈ కష్టములలో సాయపడినట్లు ప్రార్థించుమని చెప్పుచుండిరి. చక్రవర్తి మాత్రము తనకు కలుగు జయముల పరంపరలు చూచి ఉప్పొంగిపోవుచుండెను. ప్రపంచమున తిరుసభకు ఆఖరు దినములు వచ్చుచున్నవా అనిపించెను. కానీ సర్వశక్తిగల సంపన్నుడగు దేవుడు తన సత్య తిరుసభపై దయమాలిన వారు కారు. కొంతకాలమునకు దైవ చిత్తము వలన చక్రవర్తియే అపజయముల పాలాయను. తుదకు చక్రవర్తి సింహాసనము కూడా కోల్పోవు పరిస్థితులు ఏర్పడినవి. చక్రవర్తి సింహాసన భ్రష్టుడై అవమానముల పాలగుచుండగా పోపుగారు చెరసాల నుండి విడిపింపబడి రోము నగరమునకు చేరుకొనెను. అప్పుడు ఐరోపా ఖండ ప్రజలందరూ గొప్ప ఉత్సవము చేసి పోపుగారిని సింహాసనాసీనులను చేసిరి. తమకు కలిగిన ఈ ఘోరమైన విపత్కాలమందు క్రీస్తువుల సహాయమాతయగు కన్య మరియమ్మ గారి హస్తమే తనను రక్షించనని పోపుగారు దృఢముగా నమ్మిరి. ఆనాడు ముస్లిముల నోడించి క్రీస్తువులను పోపుగారిని రక్షించినది. అందుకు కృతజ్ఞతగా దేవమాతకు ఒక ప్రత్యేకమైన పండుగను స్థాపించి ప్రపంచమంతటా మే 24వ తేదీన క్రీస్తువుల యొక్క సహాయమాత పండుగను కొనియాడునట్లు పోపుగారు ఆదేశించిరి. క్రీస్తు సోదరులారా, మనం అనుభవించు ఇక్కట్లలో కష్టములలో క్రీస్తువుల సహాయమాతను భక్తితో మనవి చేయుదముగాక. జపము. పరిశుద్ధ కన్యక దేవమాత, క్రీస్తువుల యొక్క సహాయమా, మీ దాపు చేరి కృతజ్ఞతతో మమ్ము మీకు అర్పించుచున్నాము. మా చేతనైనంత మటుకు మానవుల హృదయములను మోక్షవాసుల స్థుతులను మీకు కానుకగా నొప్పగింప ఆశించుచున్నాము. మిక్కిలి వినయముతోనూ అత్యంత ప్రేమతోనూ మిమ్ము మా రాణిగను ఏలిన రాలిగను శరణముగను తల్లిగను తెలుసుకొని మా ఆత్మ శరీరములను మా సమస్తమును మీకు ఒప్పగించుచున్నాము. ఈ దినము మొదలుకొని మా మరణ పర్యంతము మీకు బిడ్డలముగాను దాసులముగాను ఉందుము. మా మీద నెనరుంచి మా కొరకు సర్వేశ్వరుని వేడుకొనండి. క్రీస్తువుల యొక్క సహాయమా మా కొరకు వేడుకొనండి. ఆమెన్. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణుగోరి పరిగెత్తుకొని వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారిలో ఒక్కరైనను చేయి విడువబడినట్టు ఎన్నడూనూ లోకములో వినినది లేదని తలంచండి. కన్యకల రాజ్ఞి, దయారసముగల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చెడు పాపినైన నేను మీ దయకు కాచుకొని మీ సముఖంలో నిలుచుచున్నాను. మనుష్యావతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపమును విసర్జింపక దయతో విననవదరించండి. ఆమెన్. జన్మ పాపము లేక ఉద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తుకుని వచ్చి మీ శరణు జొచ్చితిమి. మా మీద దయగా నుండండి. మా కొరకు మీ దివ్యకుమారుని వేడుకొనండి. జన్మ పాపము లేక ఉద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తుకుని వచ్చి మీ శరణు జొచ్చితిమి. మా మీద దయగా నుండండి. మా కొరకు మీ దివ్యకుమారుని వేడుకొనండి. జన్మ పాపం లేక ఉద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తుకుని వచ్చి మీ శరణు జొచ్చితిమి.
మా మీద దయగానుండండి. మా కొరకు మీ దివ్యకుమారుని వేడుకొనండి. ఆమెన్. పరిశుద్ధ కన్య మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. ఫ్రాన్సిస్ పోపు గారు మే మాసమునకు మరియ తల్లికి చేసిన ప్రార్థన. దేవుని తల్లి అయిన ఓ పరిశుద్ధ మాత, మా రక్షణకై మీ శరణు పరిగిడి వచ్చుచున్నాము. అత్యంత బాధాకరమైన ఈ సమయంలో యావత్ ప్రపంచం శ్రమలు మరియు ఆందోళనతో సతమతమవుతున్నది. ఈ సమయంలో దేవమాత అయిన ఓ మాత, మా రక్షణకై మీ శరణు జొచ్చుచున్నాము. ఓ కన్యమరియమ్మ, కరోనా మహమ్మారి ప్రబలుతున్న ఈ సమయంలో మీ కృపా నయనాలు మా వైపు త్రిప్పండి. తమ స్వంత వాళ్లను కోల్పోయి బాధలోనూ విషాదములోనూ మునిగి ఉన్న వాళ్లను ఓదార్చండి. తమ ప్రియమైన వారి కోసం శ్రద్ధ ఉన్న వారికి, ఈ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తమ ప్రియమైన వారికి దూరముగా ఉండవలసి వస్తున్న వారికి దగ్గరగా ఉండండి. ఆర్థికపరమైన ఉద్యోగపరమైన అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్న వారందరిలో ధైర్యాన్ని నింపండి. దేవమాత అయిన మా తల్లి, ఈ కష్టాలన్నీ సమసిపోయి ఆ దేవుని దయ వలన శాంతి సమాధానాలు నెలకొలాలని మా కొరకు దయాసముద్రుడైన ఆ పరమ తండ్రిని వేడుకొనండి. బాధితులు వారి కుటుంబాలకు మీ కుమారుడు ఊరట కలిగించున్నట్లు కానాపల్లెలో మీ కుమారుని వేడిన విధముగా వేడండి. ఈ కరోనా సమయంలో ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ సిబ్బంది వారికి తోడుగా ఉండి వారి వీరోచిత సేవకు వారికి పరిపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. రేయింబవళ్ళు వ్యాధిగ్రస్తులకు సహాయం చేస్తున్న వారిని జ్ఞాపకం ఉంచుకొనండి. ఈ సమయంలో విశ్వాసులకు సదా సేవ చేస్తున్న దైవజనులను, వారి పరిచర్యను ఆశీర్వదించండి. ఓ పరిశుద్ధ కన్య మరియమ్మ గారా, ఈ కరోనాకు మందును కనుగొనుటకు కృషి చేస్తున్న శాస్త్రవేత్తలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. దేశ నాయకులకు జ్ఞానాన్ని, అందరూ సంఘీభావముతో మెలుగుతూ కనీస వనరులు కూడా లేని వారికి సహాయం చేసే ఆలోచనను దయచేయండి. పరమ పవిత్ర మరియమాత, పాలకులు తాము ఆయుధాలు తయారు చేయటానికి వినియోగించు ధనాన్ని రాబోవు కాలములో ఇటువంటి వ్యాధులకు విరుగుడు మందు కనుగొనుటకు వినియోగించున్నట్లు వారి మనస్సులను మలచండి. ప్రియమైన మాత, మేమందరం ఒకే కుటుంబానికి చెందిన వారమని గ్రహించున్నట్లు చేయండి. విశ్వాసములోను ప్రార్థనలోనూ బలపడునట్లు దీవించండి. బాధితులకు ఓదార్పైన మరియ తల్లి, బాధలలో ఉన్న వారిని హత్తుకొనండి. తండ్రి తన మహిమకర హస్తాలను చాచి ఈ మహమ్మారి నుండి మమ్ము రక్షించి ఈ ప్రపంచం మరల సాధారణ స్థితికి వచ్చునట్లు వేడుకొనండి. మా జీవిత యానపు చుక్కానివైన ఓ మరియ తల్లి, ఓ మధురమైన కన్య మరియమ్మ, మా జీవితాలను మీకు అప్పగించుకుంటున్నాము. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక. అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం మమ్మావరింప, కష్టం దుఃఖం
మమ్మావరింప మా కోసం ప్రార్థించు మా తల్లి, మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. కానా పెళ్ళిలో తోడ్పడిన తల్లి, మా జీవితాన తోడుగా రావా. కానా పెళ్ళిలో తోడ్పడిన తల్లి, మా జీవితాన తోడుగా రావా. నీ ప్రేమ మాపై ప్రసరింపచేసి, నీ ప్రేమ మాపై ప్రసరింపచేసి, మా కోసం ప్రార్థించు మా తల్లి, మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు